హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాటిక్కర్. మీ అందరికీ థాటిక్కర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జాతకంలోని ఏలినాటి శని బాధలు, అర్ధాష్టమ శని బాధలు, అష్టమ శని బాధలు ఉన్నట్లయితే చేసే పనిలో తీవ్ర ఆటంకాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. శని త్రయోదశి పూజతో ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఆగస్టు నెలలో శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది, ఆ రోజున ఎలాంటి పూజలు చేయాలి అనే విషయాలను వివరంగా ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. శనిదేవుడు కష్టాలు ఇస్తాడా? మనలో చాలా మంది శనిదేవుడికి భయపడుతూ ఉంటారు, ఆయన కష్టాలను ఇస్తాడని. కానీ నిజానికి శనిదేవుడు కష్టాలను ఇవ్వడండి. జ్యోతిష్య శాస్త్ర రీత్యా శనివారానికి అధిపతి శని భగవానుడు. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ కర్మ ఫలితాలను అందించే అధికారం శనిది. అందుకే మానవులకు మంచి ఫలితాలైనా చెడు ఫలితాలైనా కలిగేది శని భగవానుని అనుగ్రహం వలనే. మనందరినీ కొన్నిసార్లు అగ్ని పరీక్షకు గురి చేసి దుర్మార్గం వైపు నుంచి సన్మార్గం వైపుకు నడిపించేది శని భగవానుడే. అందుకే శనిదేవుని ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. తెలుగు పంచాంగం ప్రకారం శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే ఆ రోజును శని త్రయోదశిగా అంటారు. ఈ శని త్రయోదశి ఆగస్టు నెలలో ఆగస్టు 31వ తేదీన వచ్చింది. కాబట్టి ఆ రోజున శని త్రయోదశి పూజను చేసుకొని శని అనుగ్రహానికి పాత్రులు కావచ్చు మనమందరం. ఈ ఆగస్టు 31 శని త్రయోదశి రోజు త్రయోదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో చూద్దాము. ఆగస్టు 31 శనివారం త్రయోదశి తిథి తెల్లవారుజామున 2:25 ప్రారంభమై సెప్టెంబర్ 1 ఆదివారం తెల్లవారుజామున 3:41 వరకు త్రయోదశి తిథి ఉంది. ఇలా మన పండుగలు మరియు పర్వదినాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని మీకు అందించడం నచ్చినట్లయితే మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. త్రయోదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. దేవదానవులు చేసిన క్షీరసాగర మదనంలో ఉద్భవించిన హాలాహలాన్ని తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన నీలకంఠుడైన ఆ ఈశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళింది ఈ త్రయోదశి తిథి నాడే అని శివ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శనిగ్రహాన్ని శనీశ్వరుడిగా సంబోధించి పరమేశ్వరుడు వరం ఇచ్చాడని చెప్తారు. అందుకనే ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ప్రీతి. ఈ శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి నల్లని వస్త్రాన్ని సమర్పించి నల్ల నువ్వులతో కానీ నువ్వుల నూనెతో కానీ అభిషేకం చేస్తే శని అనుగ్రహానికి పాత్రులు కావచ్చని చెప్తారు. ఈ శని త్రయోదశి రోజున శనిదేవుడికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి శని త్రయోదశి వ్రతాన్ని ఆచరిస్తారు కొంతమంది. ఈ శని త్రయోదశి పూజను ఎలా చేయాలో చూద్దాము. శని త్రయోదశి నాడు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి, అభ్యంగన స్నానం చేయాలి, దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించాలి. ముఖ్యంగా శనీశ్వరుడికి ప్రధానంగా పూజలను నిర్వహించుకోవాలి. ఆ తర్వాత శనీశ్వరుడికి తైలాభిషేకాన్ని నిర్వహించాలి. ముందుగా ఆ శనీశ్వరుడు ముందు మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఆ తదుపరి తమలపాకులలో బెల్లం ఉంచి శనికి నైవేద్యంగా సమర్పించాలి. అంతేకాకుండా నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని కూడా సమర్పించాలి. ఆ శనీశ్వరుడికి 9 ప్రదక్షిణలు చేసి ఇప్పుడు చెప్తున్న మంత్రాన్ని జపించుకోండి. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ మంత్రాన్ని పఠించలేమో అనుకునేవారు భక్తితో ఓం శనీశ్వరాయ నమః అని జపించుకోండి. ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున ఏ రాశుల వారు శనీశ్వరుడికి తప్పనిసరిగా పూజలను చేయాలో చూద్దాము. కర్కాటక రాశి వారికి అష్టమ శని, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని మరియు మకర, కుంభ, మీన రాశుల వారికి ఏలినాటి శని ప్రెజెంట్ నడుస్తుంది. ఇప్పుడు చెప్పిన రాశుల వారందరూ శనీశ్వరుడికి పూజను నిర్వహించుకొని పేదలకు అన్నదానాన్ని జరిపించుకోండి, సకల శుభాలు చేకూరుతాయి. తెలుసుకున్నారు కదండి. ఈ ఆగస్టు నెలలో శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది, శని త్రయోదశి యొక్క ప్రాముఖ్యతను ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటిక్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.